ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కార్యాలయంలో అసంతృప్తి ఉండవచ్చు. మీ పని అకస్మాత్తుగా తప్పు కావచ్చు. మీరు భవిష్యత్తు గురించి భయపడతారు. మీరు మీ సహోద్యోగుల పట్ల ఆగ్రహం పెంచుకోవచ్చు. మీరు చేయనొప్పిగా ఫిర్యాదు చేయవచ్చు. కొత్త పని చేపట్టాలనే కోరిక మీ మనసులో మేల్కొంటుంది. ఉన్నత విద్య మరియు ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి. బుధుడి యొక్క తిరోగమన గమనం ప్రేమ సంబంధాల అపార్థాలకు దారితీస్తుంది కాబట్టి సంభాషణలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా మీ ఇంటి బడ్జెట్ను నిర్వహించడానికి ఇది మంచి రోజు. మానసిక ప్రశాంతత కోసం పడుకునే ముందు ప్రశాంత వాతావరణాన్ని నిర్వహించండి. ఈరోజు తులారాశి స్త్రీలు తమ ఇంట్లో శాంతి, ఆనందం మరియు క్రమాన్ని మెరుగుపరుచుకునే రోజుగా ఉంది. కుటుంబంతో సమయం గడపడం మరియు పెద్దల సలహాను పాటించడం వల్ల అనేక సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈరోజు సంబంధాలలో బాధ్యతలను పెంచుకోవడంపై ప్రాధాన్యత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమకు బదులుగా ఇల్లు, పిల్లల భవిష్యత్తు మరియు కుటుంబ బాధ్యతల గురించి చర్చలు జరగవచ్చు. మీ భాగస్వామి మీ కృషిని మరియు శ్రద్ధను అభినందిస్తారు. అవివాహితులైన స్త్రీలకు బంధువు ద్వారా వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సంబంధాలలో స్థిరత్వం మరియు నమ్మకాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించే బదులు పాత పనిలోని లోపాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం మంచిది. ఆస్తి, వ్యవసాయం, ఇంటీరియర్ డిజైనింగ్, క్యాటరింగ్ లేదా ఇతర పనుల్లో పాల్గొనే మహిళలు స్థిరత్వం మరియు లాభం పొందవచ్చు. మీకు ఆఫీసులో ఏకాగ్రత మరియు తెలివితేటలు అవసరమయ్యే పని లభించవచ్చు. ఇంటి నుండి పనిచేసే మహిళలు తమ పనిలో జాగ్రత్తగా మరియు ప్రణాళికతో ముందుకు సాగాలి. ఈరోజు ఇంటి అవసరాలకు మరియు ఆస్తిని సురక్షితంగా ఉంచడానికి ఖర్చు చేసే రోజు కావచ్చు. ఆ డబ్బును ఇంటి మరమ్మతులు, ఆస్తి పన్నులు లేదా తల్లి కోరికలను తీర్చడానికి ఖర్చు చేయవచ్చు. పూర్వీకుల ఆస్తి లేదా కుటుంబానికి సంబంధించిన కొన్ని చిన్న ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉండవచ్చు. పెద్ద ఆడంబరమైన ఖర్చులను నివారించి దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టడం మంచిదే. ఈరోజు ఛాతీ, ఊపిరితిత్తులు మరియు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్న మహిళలు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఈరోజు మీకు పురోగతి సంకేతాలు ఉన్నాయి. అవివాహితులు కొత్త రాకను స్వాగతించవచ్చు. వారి భవిష్యత్తులో ఒక ముఖ్యమైన శక్తిగా మారవచ్చు. మీ పనిలో విజయం సాధించడానికి మీరు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలి. మీరు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే దానిని నెరవేర్చడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఈరోజు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆనందాన్ని ఇస్తుంది. అయితే మీరు చెప్పేదానితో మీ జీవిత భాగస్వామి కొంచెం కలత చెందవచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పోటీతత్వం కూడా కొనసాగుతుంది. ఇది మిమ్మల్ని ముందుకు సాగడానికి ప్రేరేపిస్తుంది. జమా ఖర్చులకు సంబంధించిన వాటిలోని ఒడిదొడుకులు గుర్తించి మౌనంగా కార్యాచరణలో మార్పులు చేస్తారు. మీ ఆలోచనాత్మక విధానం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ సాధించగలుగుతారు. అనవసరమైన ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో స్థిరత్వం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ విషయాల్లో సమతుల్యత పాటించడం వల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టడం మంచిది. విశ్రాంతి మరియు క్రమశిక్షణతో జీవనశైలిని కొనసాగిస్తే శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరిగి సంబంధాలు మరింత బలపడతాయి. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో నెమ్మదిగా అయినా పురోగతి కనిపిస్తుంది. సహోద్యోగులతో సహకారం ఉండడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో లాభాన్ని అందిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక విషయాలు మరియు రహస్యాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. అయితే మధ్యాహ్నం తర్వాత మీరు శక్తి లేకపోవడం మరియు ఆనందం కోల్పోతారు. ఇంట్లో ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది. బహిరంగంగా మిమ్మల్ని మీరు అగౌరవపరచకుండా జాగ్రత్త వహించండి. మీరు దగ్గర బంధువులతో కొన్ని ప్రత్యేక ప్రణాళికలను చర్చిస్తారు. పెండింగ్లో ఉన్న చెల్లింపును అందుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. మీరు మీ కుటుంబంతో సరదాగా ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. తొందరపాటు మరియు అసహనాన్ని నివారించండి, ఎందుకంటే ఇది మీ కుటుంబంపై ప్రభావం చూపే సందిగ్ధతకు దారితీస్తుంది. యువకులు పనికిరాని కార్యకలాపాలపై సమయాన్ని వృధా చేయవచ్చు. ఇది నష్టాలకు దారితీస్తుంది. మీరు చదువులో లేదా ఒక నిర్దిష్ట అంశంలో కూడా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఏదైనా వ్యాపార ప్రణాళికను అమలు చేసే ముందు దాని గురించి పూర్తి సమాచారాన్ని సేకరించడం ముఖ్యం. ఈ సమయంలో ఎక్కువ కృషి మరియు
అంకితభావం అవసరం. ప్రభుత్వ సేవలో ఉన్నవారు అపరిచితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది. మీ భాగస్వామి ప్రవర్తన కొంత ఆందోళన కలిగించవచ్చు, కాబట్టి సకాలంలో విషయాలను స్పష్టం చేయండి. నొప్పి మరియు అలసట కొంత సౌకర్యాన్ని కలిగించవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోండి మరియు అవసరమైతే వైద్యున్ని సంప్రదించండి. తులారాశి వారికి ఈరోజు సాధారణం కంటే మెరుగైన రోజు కావచ్చు. పనిలో మీ కృషి సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది మరియు మీ సహోద్యోగుల నుండి మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. వృత్తి నిపుణులకు ఈరోజు బిజీగా ఉండవచ్చు, కానీ మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. తులారాశి వారికి ఈరోజు సాధారణం కంటే మెరుగైన రోజు కావచ్చు. పనిలో మీ కృషి సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది మరియు మీ సహోద్యోగుల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. వృత్తి నిపుణులకు ఈరోజు బిజీగా ఉండవచ్చు, కానీ మీరు పనులను సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు దొరుకుతాయి మరియు ఒక ముఖ్యమైన ప్రాజెక్టు పనిచేయడం ప్రారంభించే అవకాశం కూడా లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది, కానీ అనవసరమైన ఖర్చులను నివారించడం చాలా ముఖ్యం. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మధురంగా ఉంటుంది మరియు పరస్పర అవగాహన బలపడుతుంది. విద్యార్థులు ఈరోజు సానుకూలంగా ఉంటారు మరియు వారు తమ చదువుపై దృష్టి పెడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ కృషికి తగిన ఫలితాన్ని పొందవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఒత్తిడిని నివారించడానికి సమతుల్య దినచర్య మరియు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితాల మధ్య గొప్ప సమతుల్యతను మీరు కనుగొంటారు. మీ సౌమ్యతను అందరూ అభినందిస్తారు. ఇతరులకు అవును అని చెప్పి మీకు మీరే హాని కలిగించుకోకండి. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. సృజనాత్మకత ఉద్యోగుల్లో ఉన్నవారికి అదృష్టకరమైన రోజుగా ఉంది. మీ భాగస్వామితో ఒక శృంగార సాయంత్రం ఉంది. ధ్యానం చేయండి. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది, కాబట్టి పెట్టుబడులపై సలహా తీసుకోండి. కుంభరాశి వారికి ఈరోజు సానుకూల శక్తి మరియు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ ఆలోచనలు మరియు ప్రణాళికలను అమలు చేయడానికి మీరు ప్రేరణ పొందుతారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏవైనా పాత సమస్యలు లేదా వివాదాలు పరిష్కరించబడతాయి. మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. మీ ప్రత్యేకమైన ఆలోచన మరియు దృక్పథం మిమ్మల్ని వేరు చేస్తాయి. మీ ఆలోచనలు మరియు చర్యల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోండి. వివాహ శుభకార్యాలకు సంబంధించిన చర్చలు, వ్యూహాలు పురోభివృద్ధిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పెద్దల సలహాతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త సంబంధాల గురించి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో సహనం మరియు స్పష్టతతో వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల సాధారణ స్థితి కొనసాగుతుంది. అవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్య ఉండదు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అలసట, ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం అవసరం. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరిగి సంబంధాలు మరింత బలపడతాయి. వృత్తి రంగంలో సాధారణ పురోగతి కనిపిస్తుంది. సహోద్యోగులతో సహకారం ఉండడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కలుగుతాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో అసంతృప్తి ఉండవచ్చు. మీ పని అకస్మాత్తుగా తప్పు కావచ్చు. మీరు భవిష్యత్తు గురించి భయపడతారు. మీరు మీ సహోద్యోగుల పట్ల ఆగ్రహం పెంచుకోవచ్చు. మీ గురించి కొంతమంది ఉన్నది లేనిది చెప్పవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.